పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రెబల్ స్టార్ ప్రభాస్ టాలీవుడ్ లో తమకంటూ కొత్త ఒరవడిని క్రియేట్ చేసిన హీరోలు. తెలుగు సినిమా స్టామినాను పెంచిన కథానాయకులు. ఎన్నో కొత్త కథలు, సినిమాలతో తెలుగు సినిమా చరిత్రను తిరగరాశారు. టాలీవుడ్ టాప్ 4 లో ఈ ఇద్దరు హీరోలకి చోటు ఉంటుంది. ఇందులో ఎవ్వరికీ ఎలాంటి సందేహం లేదు. సినిమాల సక్సెస్ పరంగానే కాదు, రెమ్యునరేషన్ పరంగా కూడా వీరిదే హావా. అలాంటి ఈ ఇద్దరు కథానాయకులకి ఫోర్బ్స్ తాజాగా ప్రకటించిన టాప్ 100 సెలబ్రిటీల జాబితాలో వీరి పేరు లేకపోవడం విమర్శలకు తావిస్తుంది. ఆదాయం, నేమ్, ఫేమ్ ఆధారంగా ఫోర్బ్స్ లిస్ట్ ప్రకటిస్తుంది. కానీ ఇండియాలోని టాప్ 100 లిస్టులో టాలీవుడ్ నుంచి మహేష్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి వారు ఉన్నారు. కానీ ఈ జాబితాలో పవన్, ప్రభాస్ పేరు లేదు. అదే ఇప్పుడు వివాదాస్పదంగా మారుతోంది. పవన్ అటు పొలిటికల్ గా, ఇటు సినిమాల పరంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నాడు. గతేడాది సినిమా చేయకపోయినా ఈ ఇయర్ లో ఆయన సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో నటించాడు. అది ఫ్లాప్ అయినా పవన్ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. ఇటు రెమ్యునరేషన్ పరంగా కూడా ఆయన దాదాపు 25 కోట్లు చార్జ్ చేశాడనే టాక్ వినిపించింది. ఇక ప్రభాస్ విషయానికి వస్తే ఈ ఇయర్ లో ఆయన నుంచి ఒక్క మూవీ రాకపోయినా మైనపు బొమ్మతో ఆయన పేరు అంతర్జాతీయ స్థాయిలో మారుమోగింది. అలాంటి ప్రభాస్ కు కూడా ఈ జాబితాలో ప్లేస్ లేకపోవడం విశేషం. దీంతో ఇటు ప్రభాస్, అటు పవన్ అభిమానులు ఫోర్బ్స్ లిస్ట్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై విరుచుకుపడుతున్నారు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.